జనవరి 2 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం చదువుతున్నాను వినండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల కింద శీఘ్రముగా చితుకు త్రొక్కించును. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. ఈ వాగ్దానం ఇంతకు ముందున్న ధ్యానానికి సరిపోతుంది. మన రక్షణకు కారణభూతుడైన ప్రభువునే మనం అనుకరిస్తాం. అంటే ఆయన మడిమకు గాయమైనట్లే మనకు గాయం అవుతుంది. సాతాను తలను ఆయన చితుక కొట్టినట్లే మనం కూడా చితుక కొడదాం. అపవాది మన కాళ్ళ క్రింద తొక్కబడవలసిందే. రోమాలోని విశ్వాసులు తమకు కలిగిన శ్రమలను బట్టి దుఃఖించారు. అయినప్పటికీ సమాధానకర్త అయిన వారి దేవుడు వారి ఆత్మలకు విశ్రాంతినిచ్చాడు. అపవాది సామాన్యులను తొట్టిల్లింపచేసి మోసం చేశాడు. కాని వాడు అంతకు అంతా అనుభవించాల్సిందే. ఏ విశ్వాసులనైతే అపవాది మోసం చేశాడో ఆ విశ్వాసుల కాళ్ళ క్రింద వాడు నలిగిపోవాల్సిందే. ఈ విజయం దేవుని ప్రజల యొక్క స్వంత నైపుణ్యం వల్ల గాని వారి శక్తిని బట్టి గాని వచ్చింది కాదు. దేవుడే సాతానును విశ్వాసుల కాళ్ళ క్రింద నలక్కొడతాడు. ఇది కేవలం దేవుని వల్ల మాత్రమే జరిగే కార్యం. ధైర్యంతో అపవాదిని ఎదిరిద్దాం. దుష్టశక్తులు మాత్రమే కాదు, వాయుమండల అధిపతి అయినా చీకటి శక్తి అయినా అపవాదినే ఎదిరించాలి. మన దేవునిపై మనకున్న అచంచలమైన నమ్మకం ద్వారానే మనకు విజయం కలుగుతుంది. బహు త్వరలోనే గొప్ప విజయం లభిస్తుంది. అవును, బహు త్వరలోనే సర్పం మన కాళ్ళ క్రింద తొక్కబడుతుంది. దుష్టత్వం అనేది మన కాళ్ళ కింద పడి నలిగిపోతూ ఉంటే మనకెంత సంతోషం. మన కాళ్ళ క్రింద తన తల చితుక కొట్టబడుతూ ఉంటే సాతానుకి అదెంత అవమానం. యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా మనం శోధకుణ్ణి ఓడిస్తాం.